అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం చెంపాపేట్ సింగరేణి కాలనీలో సాగర్ కళాకార్ షెడ్డుకి అయితే వచ్చేసాం. 2024లో ఈకో ఫ్రెండ్లీ 3 ఫీట్ల నుంచి 15 ఫీట్ల వరకు ట్రెండింగ్ మోడల్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. సో మన అన్న ఎక్కడ నుండి తీసుకొచ్చి ఏమేమి మోడల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి వీడియో లాస్ట్ వరకు చూడండి. గణేష్లను చూస్తుంటే మాత్రం మైండ్ పోతుంది అబ్బా. సో చాలా మంది అసలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాల్ గణేష్ని చూస్తున్నారు అనమాట. ఎక్కడెక్కడో చూస్తున్నారు, కోరుట్లా కానీ బయట కానీ. సో ప్రజెంట్ మన హైదరాబాద్లో అది నడి బొడ్డున మన చెంపాపేట్ సింగరేణి కాలనీలో అయితే ఉందన్నమాట. సో ఈ గణేష్తో పాటు ఇంకా కొత్త కొత్త ట్రెండింగ్ మోడల్స్ అయితే ఉన్నాయి, అది కూడా ఈకో ఫ్రెండ్లీ అనమాట. అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. సో ఎట్లా ఉన్నాయి ఏందనేసి అని అన్న మాటల్లో ప్రతి ఒక్కటైతే మాట్లాడదాం. అన్న జై శ్రీ గణేష్. అన్న जय श्री राम। जय श्री गणेश. अपना शेड का नाम है ना? माँ तारा शिल्पागर सागर कलाकार। कितने फीट से कितने फीट तक बना रहे हैं ना? ये 3 फीट से 15 फीट। ये मट्टी कहाँ से? कलकत्ता का मट्टी। हाँ, थोड़ा लोकल मट्टी है और कलकत्ता से फिनिशिंग मट्टी आ रही है। ओके, कितने मॉडल से है ना अपना कने? मेरा कने 35 मॉडल से। थोड़ा ये बाहर दिख रहा ना, बहुत ट्रेंडिंग हो रहा बाल गणेश का, बाहर ही है। आप तो ये हैदराबाद का नहीं थोड़ा बना के रख रहे। ये बाल गणेश कितने फीट से कितने फीट तक बना रहे हैं ना? बाल गणेश अभी 12 फीट तक है। 12 फीट तक बोलते। छोटा कितने फीट का है बाल गणेश? छोटा ये है 9 फीट तक। 9 फीट है। 9 फीट और 12 फीट का है। हाँ जी। సో ఇదన్నమాట. ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ అన్న మాటలే తిందాం. నా స్టార్టింగ్ ఫీట్ से बता दीजिए ना कैसे है कहां से? 3 फीट का है, 3 फीट से 3.5 फीट है। ओके। हाँ, ये 9000 का है। 9000 का। हाँ जी। ओके, किसके ऊपर? ये नेमली के ऊपर बैठे हैं? नेमली का ऊपर बैठा है। अभी फिनिशिंग बाकी है। फिर उसका ये धोती आएगा, कपड़ा रियल कपड़ा धोती आएगा, ये चादर आएगा, ये कलकत्ता का बाल आएगा, फिर पगड़ी कपड़ा आएगा। ओके ओके। और बाकी है अभी बहुत काम है। हाँ जी हाँ जी। और ये बाकी है। ये कौन सा? कितने हम्स का है। हम्स के ऊपर बैठा है। हाँ जी हाँ जी। ओके, ये महाराज के टाइप लायन के ऊपर बैठे गए। हाँ जी। ओके हाँ जी। ये 3 फीट में ये पूरा गणेश है? हाँ जी हाँ। 3 फीट 3.5 फीट में। हाँ। ये कितने फीट का है? ये हनुमान का है। हनुमान का ये 5.5 फीट है। हाँ, हनुमान जी के है। ఓకే. సో హనుమంతుని పైన కూర్చొని ఉన్నాడు. హనుమంతుని కాలు మీద అయితే కూర్చొని ఉన్నాడు అన్నమాట గణేష్. నాగిని. ఓ నాగపాము. ये बुक हो गए शायद गणेश? हाँ जी। ये 2 పాములు అన్నమాట. పాముల నోట్లకి దేవతలు అయితే వచ్చారు, మధ్యలో గణేష్ని కూర్చొని. ये कितने फीट का है ना? ये 7 फीट है। 7 फीट का है. पूरा నాగపాములా చూడండి, బాడీ కూడా చూడండి. సో డిఫరెంట్ లుక్, కొత్త ట్రెండింగ్ మోడల్ అన్నమాట, మంచిగా కనిపిస్తుంది. ये శివజీ का अवतार। हाँ जी। సో శివుని అవతారం 3 పడగల నాగపాము వెనకాల ఉంది. శివుని అవతారంలో గణేశుడు కూర్చొని ఉన్నాడు కొండల మధ్యలో. చాలా అందంగా కనిపిస్తుంది గణేశుడు, సూపర్ ఉండు గణేశుడు. ఓకే, ये भी सेम शिव जी का? ये कृष्णा गणेश है। కృష్ణ. ఓ కృష్ణుని అవతారం అంట. సో మొత్తం పాము చూడండి, పాము కూడా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. సో జస్ట్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఇంకా కలర్ వేయాలి, ధోతి కట్టాలి, బాల్ రావాలి, ఇంకా మొత్తం జ్యువెలరీ రావాలి, అన్నీ రావాలి. సో ये है ना मट्टी 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 गणेश, प्योर मट्टी, फुल मट्टी। कपड़ा नहीं है, మట్టి కా కపడా है, మట్టి కా ఆర్నమెంట్స్ है। ఇది పగిడి కానీ అండ్ ధోతి కానీ అదే విధంగా మనకు షాల్వా కానీ ప్రతి ఒక్కటి కూడా మట్టి అంట. మొత్తం ఎక్కడ కూడా బట్టలు యూజ్ చేయకుండా అన్నీ మనం మట్టితోనే చేసిరన్నమాట. సో ఫుల్ ఈకో ఫ్రెండ్లీ, 100% ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. సో సూపర్ ఉంది గణేశుడు. అండ్ ఇక్కడ 2 సింహాల మధ్యలో ఇంకో గణేశుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ శంఖం పైన, ఏ శంఖం ఫ్లవర్ లోటస్ ఒక గులాబీ పూమాలాగా కూర్చొని ఉన్నాడు గణేశుడు దానిపైన. అండ్ ఇక్కడ మహారాజాలకు అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు. సో చిన్న గణేష్ల నుంచి పెద్ద గణేష్ల వరకు అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఫుల్ మట్టి గణేశుడు ఉన్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే హంస పైన కూర్చొని ఉన్నాడు చూడండి. హంస పైన రెక్కలు కూడా కనిపిస్తున్నాయి గణేశుని. సో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, ఇంకా కలర్ పనులు అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో కలర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది చూడండి. 90% కంప్లీట్ हो गया। సో 90% అంటే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా ఇక దుమ్ము పడుతుంది అనేసి అయితే కవర్ పెట్టారు. చాలా మంచి అయితే కనిపిస్తున్నాయి గణేష్లు అయితే చూడండి, పై నుంచి కింది వరకు అయితే. ఇంకా అక్కడక్కడైతే వర్క్ అనేది ఉందన్నమాట. సో ఏ కితే ఫీట్ కాయనా? 8 ఫీట్ అన్నమాట. సో 2 సింహాలు అటు ఇటు వచ్చేసినాయి. అండ్ ఇక్కడ ఇలా ఫైనల్ వర్క్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ పైన చూడండి పగిడి అండ్ గణేశున్ ఫేస్ వర్క్ బాకీ है, వర్క్ है। ఓకే ఓకే, 90% हो गए, थोड़ा फिनिशिंग आता है। ఓకే 90% అయితే వర్క్ అయిపోయిందంట. గుర్రం రథం పైన వెళ్తున్న వినాయకుడు అయితే ఏ కిత్త ఫీట్ కైనా 8 ఫీట్ కా అంట. సో గుర్రం కూడా చూడండి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుండు గణేశుడు అయితే. అండ్ ఇక్కడ ఇంకో గణేశుడు చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చెట్టు ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. మధ్యలో మన శంకరుడు రావడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది గణేశుడు చూడండి. చాలా మంచిగా కనిపిస్తుంది గణేశుడు.
అండ్ జ్యువెలరీ కానీ ధోతి కానీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా కనిపిస్తుంది. మనకి ఏదైతే పీఓపీతో చేస్తారో ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి గణేష్ ఉంది. सीनरी पीछे सीनरी है. ఓకే, మొత్తం జలపాతాల మధ్యలో అంటే కొండల మధ్యలో జలపాతం వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి హంస పైన కూర్చొని నెమలి. ఓకే, నెమలి పైన నెమలి బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చినాయి, వెనకాల రెక్కలు కూడా వచ్చినాయి చూడండి, మొత్తం నెమలది. అండ్ ఇక్కడ కూడా కలర్ వేసి పెట్టారు. ఏ कितने फीट का है ना? 7 फीट. ओके, पूरा इको फ्रेंडली है अपने का. इको फ्रेंडली पूरा. तो ये इनको के ऊपर हाथी के ऊपर बैठे के ये कितने फीट का है ना? ये 7 फीट है. 7 फीट. సో గణేశుడు చూడండి, మొత్తం ఏనుగు వచ్చింది, ఏనుగు పైన కూర్చొని ఉన్నాడు, మస్తు గణేశుడు. काली माता और गणेश. సో ఒక కొత్త నయా మోడల్ దిక్కురా అన్న కాళీమాత కే సాత్. సో కాళీమాతను అయితే ఎక్కడ చూడడం, అమ్మవారి దుర్గామాతతోనైతే చూస్తుంటాం. కాళీమాతతో కూర్చొని ఒక చెట్టు మీద కూర్చొని ఉన్నారనమాట. కాళీమాత పక్కన కూర్చొని గణేష్ అయితే దర్శనం ఇస్తున్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఈ గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏనుగు తల, మనకి గణేశుడు మొత్తం బాడీ, గణేశుని బాడీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బాల్ గణేష్ अवेलेबल. बाल गणेश अवेलेबल. ये 3 फीट से लेके 12 फीट तक है. 12 फीट तक. లంబు గణేష్, బాల్ గణేశుడు. సో బయటనే చూస్తుంటే మనకి ఈసారి అయితే మన హైదరాబాద్లో కూడా మనోళ్ళు అయితే రెడీ చేసి ఈసారి ట్రెండింగ్ నిలవబోతుంది. ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేష్, బాల్ గణేష్. ఏ कितने फीट का है ना? 12 फीट का है. 10 फीट्स. ఓకే, సో ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మహారాజ్ గణేష్. అండ్ ఇక్కడ నిలబడున్నాడు గణేశుడు. ఏ మొత్తం సెటప్ కా झोला गणेश. झोला आता. ఓకే అంటే ఏదైతే ఉయ్యాల ఉంటుందో ఉయ్యాల టైప్ అన్నమాట గణేశుడు. సో చాలా మంచి అయితే కనిపిస్తుండు. అండ్ ఉయ్యాల టైప్ మొత్తం సెట్టింగ్ కూడా చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్లో సెట్టింగ్ కూడా చూసుకుంటే ఎంత మంచి అయితే కనిపిస్తుందో. అండ్ కలర్ పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. సో మొత్తం టోటల్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇప్పుడిప్పుడే కలర్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు, ఇక్కడ గుర్ర పైన అయితే గణేశుడు ఉన్నాడు. शिवाजी शिवाजी महाराज का. ఓకే, సో గుర్రం పైన శివాజీ మహారాజ్ గణేశుడు అనమాట. సో ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ है ना अपने पास? 9,000 से स्टार्ट है. 70, 80. ओके, ये कौन सा मॉडल है ना? एक गणेश और एक कार्तिक सर है, उसका भाई है. ఓకే, पर ఎలుక వచ్చింది, పూజ कर रहे हैं. ఓకే, ఎలుక పూజ చేస్తుంది. నెమలి పైన మన కార్తికేయుడు వచ్చిండు, మనకు ఏనుగు మహారాజా మీద కూర్చొని ఉన్నాడు, పూజ చేస్తున్న విధంగా అయితే గణేశుడు ఉన్నాడు. కొత్తగా మస్తు కనిపిస్తుంది చూడండి గణేశుడు. అదేవిధంగా ఇక్కడ వెనకాల పిచ్చే కొన్నాయన్న రామ్. సో వెనకాల రాముడు వచ్చిండు, మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చింది, ముందర గణేశుడు కూర్చొని ఉన్నాడు, చాలా అందంగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఇద్దరు పగడి గణేషే, ఈ నరసింహ పగడి గణేశుడు. పగడి పెట్టుకొని పగడి మీద అండ్ ఎలుక కూడా వచ్చింది కింద, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాడు గణేశుడు. ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఒళ్ళో కూర్చొని ఉన్నాడు గణేశుడు. సూపర్ ఉన్నాడు గణేశుడు. और तो बाकी है बहुत बाल का वो बहुत है. आता कलकत्ता गणेश बोलो तो लास्ट फिनिशिंग में पूरा आता दिखने आते. సో మొత్తం ఒళ్ళో కూర్చొని ఉన్నాడు అన్నమాట గణేశుడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో బాల్ గణేశుడు, అంటే మొత్తం పగడి గణేశుడు. అండ్ ఇంకో బాల్ గణేశునికి ఇక్కడ ఫస్ట్ కోటింగ్ అయితే వర్క్ అయిపోయింది. ఇక్కడ చూడండి మొత్తం హెయిర్ కానీ అది కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుండు బాల్ గణేశుడు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో చిన్న బాల్ గణేశుడు అనమాట, స్టార్టింగ్లో చూపించాను మీకు చిన్న బాల్ గణేశుడు. హెయిర్ అండ్ గణేశుడు చాలా అందంగా అయితే కనిపిస్తుండు. అండ్ ఇక్కడ ఇంకో గణేశుడు. బాల్ గణేశుడు అయితే చాలా ఉన్నాయి ఇలా దగ్గర, అవైలబుల్ ఉన్నాయంట, వచ్చినప్పుడు అయితే తీసేసుకోండి. ఇక్కడైతే ఇంకో కలర్ వేసి పెట్టారు, బాడీ కలర్ అయితే వేసేసి పెట్టారు. అండ్ ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ మట్టి గణేష్, ఇంతకుముందు చూపించినా కదా అదనమాట. అండ్ సింహం పైన కూర్చొని ఉన్నాడు, పులి అయినా సింహం పైన కూర్చొని సింహం. సో సింహం పైన కూర్చొని 3 తలలతో అయితే ఉన్నాడు. ఏ कितने फीट का है ना? 15 फीट का है. 15 ఫీట్స్ తోనే ఉంది, 3 తలలతో ఉంది. మస్తుండా బా గణేశుడు అయితే. సో కిరాకున్నాడు గణేశుడు అయితే. సో చూడండి సింహం కూడా ముందలుంది, ముందు దాకా వచ్చేసి సింహం పైన కూర్చొని ఉన్నాడు. సూపర్ ఉండే గణేశుడు ఈ గణేశుడు కూడా. అండ్ ఇక్కడ ఇంకో గణేశుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి అనిపిస్తుంది కదా ఈ గణేశుడు ఒక గణేశుడు. అండ్ ఇంతకుముందు చూసిన గణేశుడు ఏనుగు తల గణేశుడు. అండ్ పాము వెనకాల వచ్చింది. ఏ బి పూరా ఈకో ఫ్రెండ్లీ అయినా, ఈకో ఫ్రెండ్లీ. 3 తలలతో పాము వెనకాల ఆశీర్వదిస్తుంది. షాల్వా కానీ అదేవిధంగా ధోతి కానీ మొత్తం ఈకో ఫ్రెండ్లీ అనమాట, మొత్తం మట్టితోనే అనమాట, ఇక్కడ కూడా వేరే వస్త్రాలు అయితే యూజ్ చేయలేరు. అండ్ ఇంకో గణేశుడు. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఇంకో గణేశుడు, ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో
మొత్తం సింహం వచ్చింది, బ్యాక్గ్రౌండ్ సింహం వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే పగిడి, మొత్తం ఇక్కడ చూసుకుంటే ధోతి అండ్ షాల్వా అవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ పగిడి గణేश అన్న ये अलग दिख रहा ना गणेश? कानीपाकम गणेश, कानीपाकम गणेश. ओके ओके सुपर. ये कौन सा कलर में आता है ना गणेश? ये బ్లూ, నేవీ బ్లూ और ब्लैक कलर में आता है. ఓకే సూపర్ సూపర్ అన్న. కాణిపాకం గణేశుడు అయితే ఇక్కడ ఉన్నాడు అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది గణేశుడు. సేమ్ कानीपाकम में ये मॉडल रहता है ना? तो सुपर सुपर है ना, सुपर. ये कितने फीट का रहता है ना बैकग्राउंड के साथ? 6.5. 6.5. ఓకే ఓకే సూపర్ సూపర్. అచ్చా అన్న ట్రెండింగ్ మోడల్. సో ఏనుగు తల మీద ఉంది గణేశుడు. సో మీరైతే ఒక్కసారి రండి, అన్న దగ్గరికి రండి, రీజనబుల్ ప్రైస్లు ఇస్తాడు. ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ గణేశులు. సో చాలా మంచిగా ఉన్నాయి చూడండి. రెండు ఎలుకల మధ్యలో కూర్చొని ఉన్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే పామ్ చూడండి, డ్రాగన్ టైప్ ఉంది పాము కూడా. డ్రాగన్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ఉంది, పామ్ లాగా అయితే లేదు, మస్తు ఉంది. సో మట్టితో చేయడంలో అయితే మస్తు అనిపిస్తుంది అబ్బా. మట్టిలో ఇన్ని మోడల్స్ రెడీ చేయడంలో అయితే చాలామంది రెడీ అయ్యాడు. కాకపోతే అన్న అయితే ఇన్ని మోడల్స్ చేస్తున్నాడు, 30-40 మోడల్స్ కంటే ఎక్కువ ఉన్నాయంట. సో చూసుకోండి, ఇక మీకు ఒక అవగాహన కలిగిస్తున్నా. ఆయన ఇక్కడ కమలం పువ్వు ఉందన్నమాట. కమలం పువ్వు పైన 3 తలలతో గణేశుడిని అయితే రెడీ చేసిరు. అండ్ ఇక్కడ మంచిగా సోఫాలో కూర్చొని గణేశుడు దర్శనం ఇస్తుండు. అండ్ అక్కడ నుండి కూడా చూసుకుంటే ఇవన్నీ గణేశుడు చూడండి. ఈ మోడల్స్ ఉన్నాయి. అండ్ కింద ఇంకా మొత్తం వర్క్ కాలేదన్నమాట, ఇంకొక 50% మాత్రమే ఇంకా కావాలి వర్క్. ఆయన ఇక్కడ సింహం పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకో చిన్న బుజ్జి వినాయకుడు, చిన్నగా బుజ్జిగా మస్తు అనిపిస్తుంది అబ్బా. అన్ని కలకత్తా గణేశులు. ఇక్కడ పెద్ద ఎలుక పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ మొత్తం చిన్న గణేశులు అనమాట. 3 feet, 3.5, 4 feet, 5 feet అన్ని గణేశులు అనమాట. ఇవన్నీ గణేశులు. సో ఒక్కసారి అయితే రండి, కింద లొకేషన్స్ పెడతాను. అండ్ ఇంకోటి కలర్ వేసిన గణేశులు కూడా ఉన్నాయంట, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే నెమలి పైన గణేశుడు. అండ్ ఇక్కడ అది ఇంతకుముందు చూపించినా కదా అన్నమాట. అండ్ ఇక్కడ నెమలి పైన కూర్చొని వెనకాల మొత్తం నెమలిది ఏదైతే వచ్చిందో రెక్కలు వచ్చినాయి. అండ్ కింద నెమలి పైన కూర్చొని ఇదే మోడల్లో పెద్ద వినాయకుడు ఉన్నాడు, కలర్ఫుల్గా కలర్ అయిన గణేశుడు అనమాట. సో అందరు थोड़ा कलर डालने का है ना? हाँ, गोदाम पे थोड़ा कंप्लीट हो गया, 90% कंप्लीट हो गया. ओके अन्ना, वो भी देखेंगे. चलो अन्ना, यहाँ से 80% कलर हो गए. हाँ जी, थोड़ा बता दीजिए कैसा हो गया, क्या हो गया. ओके, ये कितने फीट का है ना? पुली के ऊपर है, పులి మీద 6 feet है. 6 feet ఉన్నాడు అన్నమాట. సో 80% అయితే కలర్ అయిపోయింది అన్నమాట. ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ. चलो हमारा ये दुकान चंपापेट सिंगारेनी कॉलोनी में. ओके अन्ना, लोकेशन लगा तुम, फोन नंबर अभी दे दे तुम. ओके जी, ठीक है ना? अभी ये चंदमामा के ऊपर ఉన్నాడు. 80% काम हो गया और थोड़ा 20% बाकी है. वहां पर फिनिशिंग टच इसका ऊपर आता. ओके ओके ओके, फिनिशिंग टच है. ऑर्नामेंट्स थोड़ा జ్యువెలరీ ఆనా है, थोड़ा फिनिशिंग करना है. वो थोड़ा అంటే ఫినిషింగ్ ఉందంటే ఇంకా జ్యువెలరీ అవన్నీ వేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే చెట్టు దగ్గర మొత్తం చెట్టు పైన కూర్చొని శ్రీకృష్ణుడు చెట్టు పైన కూర్చొని ఫ్లూట్ ఊదిస్తున్న విధంగా కింద చూసుకుంటే మనకు జింక అన్నమాట. జింక ఏవో నంది 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 అన్నమాట. ఓ ये చెట్టు है, లీవ్స్ है, ఆకులు మొత్తం ప్యూర్ ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. పర్యావరణం ఖరాబ్ చేయకుండా మీరు పెట్టాలంటే ఇక్కడ చాలా మంచిగా ఉంది సాగర్ బాయ్ వాళ్ళ దగ్గర అయితే. ఇవన్నీ చూడండి కలర్ వేసి పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి పామ్ చూడండి, సూపర్ వచ్చింది పామ్. సో వెనకాల 3 పడగల నాగుపాముతో వెనుక కింద మొత్తం చుట్లు చుట్టుకొని 4 చేతులతో గణేశుడు అయితే దర్శనం ఇస్తుండు. ఇంకా కొంచెం వర్క్ అవుతుంది, మొత్తం వర్క్ అయిపోయినాక తర్వాత ఇంకా సూపర్ కనిపిస్తాడు గణేశుడు. అండ్ ఇక్కడ గుర్రం పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. సూపర్ అంటే సూపర్ ఉన్నాడు గణేश. 9 feet का है ये. 9 feet का है, पूरा रदम का है, पूरा रथ का स्टाइल है. रथ का स्टाइल है. सुपर सुपर है गणेश, सुपर है. रेट भी रीजनेबल है. ओके, सो एक बार आके देखना, देख के हाँ कैसा भी आइए आप लोग, देख के डिसाइड के बाद मालूम पड़ता है आप लोग. సో ఇక్కడ పులి పైన కూర్చొని ఉన్నాడు గణేశుడు. సో ये कब तक कंप्लीट हो जाता है ना 100% कलर? ये हो जाता और 7-8 दिन में पूरा कंप्लीट. 1 वीक में कंप्लीट कर दो, पूरा आ जाते. సో ఈ సింహం పైన అన్నమాట బ్యాక్గ్రౌండ్. हाँ वही सिंगम का हेयर आता है ऐसा पूरा बाल. ఓకే ఓకే, మొత్తం ఇట్లా గడ్డం వస్తుంది కదా, మొత్తం ఎంటికలు అవన్నీ వచ్చి ఇంకా సింహం వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నెమలి పైన కూర్చొని ఇంకో గణేశుడు ఉన్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ అన్ని మహారాజా టైప్ అయితే కూర్చొని ఉన్నాయన్నమాట, చిన్న పెద్ద అన్ని గణేశులు అయితే. అండ్ ఇక్కడ ఇంకో రథం పైన అండ్ 2 సింహాల పైన కూర్చొని గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నారు. महाराज गणेश. ये कितने फीट का है ना? 8.5. ओके, पूरा 3 फीट से लेके 15 फीट तक कौन सा भी गणेश है अपने पास? 30 मॉडल्स है, 40 है, 30 से लेके 40 मॉडल्स है शायद. एक मॉडल में 6-7-8 है. 6-7-8 है. ఓకే ఓకే, డిఫరెంట్ మోడల్స్ కితే 30 మోడల్స్. ఈ అంశ బ్యాక్గ్రౌండ్ అన్నమాట చూడండి, మొత్తం వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే రథం పైన కూర్చొని ఉన్నాడు. ఇంతకుముందు చూపించినా కదా ఇక్కడ చెట్ల మధ్యలో ఉయ్యాల ఊతున్న విధంగా అయితే గణేశుడు దర్శనం ఇస్తుంది మనకి. సూపర్ ఉండు గణేశుడు. ఇక్కడ చూసుకుంటే ఇదన్నమాట, ఇక్కడ చెట్లు వచ్చినాయి, మళ్ళీ చెట్ల మీద ఇక్కడ నెమలి వచ్చింది, గణేశుడు ఉన్నాడు, గణేశుడు ఉయ్యాల ఊతున్నాడు. సూపర్ ఉండు గణేశుడు. అండ్ ఇక్కడ ఇంకోటి అంశ పైన గణేశుడు, ఇక్కడ మనకు ఎలుక పైన గణేశుడు, అండ్ ఇంకోటి కృష్ణుని అవతారంలో గణేశుడు. ఇక్కడ మనకు నంది వచ్చింది. అండ్ ఇక్కడ ఏనుగు పైన గణేశుడు.
అండ్ ఇక్కడ సింహం పైన గణేశుడు. అంటే ప్రతి ఒక్క గణేశుని కింద ఏదో ఒకటి కంపల్సరీ పెడుతున్నారు అనమాట. గణేశుడు అంటే ఏనుగు లేదా సింహం ఏదో ఒకటి కంపల్సరీ అయితే పెడుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ నెమలి పైన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సో అట్లా పెట్టేసి అయితే రెడీ చేసి పెడుతున్నారు గణేశుడు. ఇక్కడ కమలం పువ్వు పైన గణేశుడు ఉన్నాడు. సో కమలం పువ్వుపై విచ్చుకొని ఉన్నాడు గణేశుడు, కమలం పువ్వు పైన ఉన్నాడు. అండ్ ఇక్కడ మహారాజ్ గణేశుడు, ఇక్కడ పులి గణేశుడు, ఇక్కడ ఏనుగు తలపైన గణేశుడు కూర్చొని దర్శనం ఇస్తుండు. ఇక్కడ మహారాజ్ గణేశుడు. అండ్ ఇక్కడ సింహం మీద గణేశుడు. ఇక్కడ చూసుకుంటే చెట్టు ముందర కూర్చొని ఉన్నాడు గణేశుడు. ఇట్లా అంటే 80% దాకా కలర్ వేసేసి అయితే పెట్టారు. ఇంకొక 20% అయితే కలర్ వేయాలంట. ఆ కలర్ వేసేసారు అనుకోండి ఇక మొత్తం టోటల్గా అయితే సూపర్ ఉంటుంది గణేశుడు. అండ్ ఇక్కడ మొత్తం చూడండి పాము మీద అయితే గణేశుడు ఎట్లున్నాడు. మొత్తం ఎన్ని పాముది అయితే ఎంత బాడీ వచ్చింది చూడండి. ఆ బాడీ పైన నిలబడి గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సూపర్ ఉంది. ఇంకా పైన కిరీటం వేయాలి, అక్కడక్కడ ఫినిషింగ్ టచ్ అయితే వేయాలన్నమాట. సో ఇది మన సాగర్ బాయ్ వాళ్ళ దగ్గర ఉన్న కలర్ 80% అయిన గణేశులు అనమాట. సో ఫైనల్ ఇవి ఇక గణేష్లను చూపించాలంటే ఇంకా గంట వీడియో అయితే పడుతుంది. అన్ని మోడల్స్ ఉన్నాయి. సో చిన్న గణేష్లను ఇంకా పెద్ద గణేష్లను అయితే చాలా వరకు అయితే మిస్ చేసినా అనమాట. మీరు ఒక్కసారి అయితే విజిట్ చేయండి. సో అన్న एक बात बोलो कस्टमर के. नमस्ते जी, ये चंपापेट सिंगारेनी कॉलोनी में हमारा दुकान है. इधर रोड साइड में है और बाजू में गली में भी गोदाम भी है. ओके. उधर काम माल भी कंप्लीट हो गया, 80% काम हो गया. 3 फीट से 15 फीट तक मॉडल बहुत सारे मॉडल है. डिफरेंट मॉडल, यूनिक मॉडल्स है. अच्छा, और रेट भी ज़्यादा नहीं है, रीजनेबल रेट करके आप लोग को दे देंगे. काइंडली आप लोग एक बार आके इधर फिनिशिंग हमारा देख लीजिए. देखने के बाद आप लोगों का ऐसा भी पसंद तो हो जाएगा. ఓకే. సో అన్న ఎట్లయినా రీజనబుల్ ఇస్తాంటాను. మన ఛానల్ పేరు కూడా చెప్పండి. ఛానల్ దేకే అయితే కంపల్సరీ డిస్కౌంట్ దేదా అన్న. సో ఇదన్నమాట. ఇక ఈసారి 2024లో బాల్ గణేష్ అంటారు. సో ఫైనల్లీ మన హైదరాబాద్లో బాల్ గణేష్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇది ఒకసారి అయితే రండి. ఇంకా మొత్తం కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దాం. पूरा कलर होने के बाद भी एक बार फोन कराना, एक बार और एक बार विजिट करेंगे, दिखाएंगे पूरा कैसा हो गया, फिनिशिंग हो गया बोल के. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. రావాలనుకునే వాళ్ళు ఫోన్ నెంబర్ పెడతాను, కింద లొకేషన్ పెడతాను, ఫోన్ చేయొచ్చు, లేదంటే లొకేషన్ దగ్గరికి రండి. థ్యాంక్ యూ.